వి హనుమంతరావుకు జెట్టి కుసుమకుమార్కు రాజ్యసభ అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుసుమకుమార్ కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ కు విధేయంగా ఉన్న విషయాన్ని ఖర్గేకు గుర్తు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. యూత్ కాంగ్రెస్ లీడర్ గా, స్టూడెంట్ లీడర్ గా పనిచేసిన కుసుమకుమార్ కు అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పినట్లు జగ్గారెడ్డి తెలిపారు. 3 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన హనుమంతరావు గాంధీ కుటుంబానికి విధేయుడని, బీసీ సామాజిక వర్గాల ప్రతినిధిగా ఆయనకు అవకాశం కల్పించాలని కోరినట్లు జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలో చర్చించి రాజ్యసభ స్థానాలపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే హామీ ఇచ్చినట్లు జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్తో బిజీగా ఉన్న కారణంగా కలవలేకపోయినట్లు జగ్గారెడ్డి చెప్పారు. వి హనుమంతరావుకు జెట్టి కుసుమకుమార్కు రాజ్యసభ అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుసుమకుమార్ కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ కు విధేయంగా ఉన్న విషయాన్ని ఖర్గేకు గుర్తు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. యూత్ కాంగ్రెస్ లీడర్ గా, స్టూడెంట్ లీడర్ గా పనిచేసిన కుసుమకుమార్ కు అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పినట్లు జగ్గారెడ్డి తెలిపారు. 3 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన హనుమంతరావు గాంధీ కుటుంబానికి విధేయుడని, బీసీ సామాజిక వర్గాల ప్రతినిధిగా ఆయనకు అవకాశం కల్పించాలని కోరినట్లు జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలో చర్చించి రాజ్యసభ స్థానాలపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే హామీ ఇచ్చినట్లు జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్తో బిజీగా ఉన్న కారణంగా కలవలేకపోయినట్లు జగ్గారెడ్డి చెప్పారు. వి హనుమంతరావుకు జెట్టి కుసుమకుమార్కు రాజ్యసభ అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుసుమకుమార్ కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ కు విధేయంగా ఉన్న విషయాన్ని ఖర్గేకు గుర్తు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. యూత్ కాంగ్రెస్ లీడర్ గా, స్టూడెంట్ లీడర్ గా పనిచేసిన కుసుమకుమార్ కు అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పినట్లు జగ్గారెడ్డి తెలిపారు. 3 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన హనుమంతరావు గాంధీ కుటుంబానికి విధేయుడని, బీసీ సామాజిక వర్గాల ప్రతినిధిగా ఆయనకు అవకాశం కల్పించాలని కోరినట్లు జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలో చర్చించి రాజ్యసభ స్థానాలపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే హామీ ఇచ్చినట్లు జగ్గారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్తో బిజీగా ఉన్న కారణంగా కలవలేకపోయినట్లు జగ్గారెడ్డి చెప్పారు.